ఆసక్తికర పరిణామం ఏదంటే ఇండియా, పాకిస్తాన్, చైనాలతో కలిసి అమెరికాకు వ్యతిరేక వైఖరి తీసుకుంది. ఇది ఊహించగలమా? అమెరికాకు వ్యతిరేక వైఖరి తీసుకోవడమే ఆశ్చర్యం అంటే అది కూడా పాకిస్తాన్తో కలిసి, చైనాతో కలిసి. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ న్యూస్లో చూద్దాం. వేదిక మాస్కో, రష్యా చొరవతో 10 కంట్రీస్ సమావేశమయ్యాయి. ఇండియా, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అలాగే 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఈ 10 దేశాలు మాస్కో వేదికగా సమావేశమై ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాయి. ఏంటి ఇష్యూ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికా అడుగుతోంది. ట్రంప్ తనకు కావాలని అంటోంది. మీకు నేను గతంలో బాగ్రామ్ ఎయిర్ బేస్ పైన వివరంగా మాట్లాడాను. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పెద్ద మిలిటరీ ఎయిర్ బేస్, ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్లో ఒకటి. 2 రన్వేస్ ఉన్నాయి. 10,000 సోల్జర్స్ ఒక చోట ఉండవచ్చు. వందలాది ఎయిర్క్రాఫ్ట్, యుద్ధ విమానాల్ని పార్కింగ్ చేయవచ్చు. అంత పెద్ద ఎయిర్ బేస్. సో ట్రంప్ వాదన ఏంటంటే ఈ ఎయిర్ బేస్ను ఖాళీ చేసి వచ్చాం, నేనే తాలిబాన్తో ఒప్పందం చేసుకున్నాను, ట్రూప్స్ను 5,000కు తగ్గించాను, కానీ నా తర్వాత వచ్చిన వారు దీన్ని ఇచ్చేశారు అంటూ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇది తాలిబాన్కు ఇచ్చివేయడం అమెరికా చరిత్రలో జరిగిన అతిపెద్ద పొరపాటు. అందువల్ల ఆ ఎయిర్ బేస్ మాకు తిరిగి కావాలి. సో తాలిబాన్తో చర్చలు జరుపుతున్నాం, బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికా తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని అంటున్నాడు. ఎందుకంటే అమెరికాకి ఇది చాలా కీలకము. ఎందుకంటే అటు ఇరాన్, సెంట్రల్ ఏషియాలతో లింక్ అయి ఉన్నటువంటి వ్యూహాత్మక బేస్. తాలిబాన్లకు ఆతో ఒప్పందం కుదుర్చుకొని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి అప్పజెప్పి అమెరికా 2021లో వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత అమెరికాకి ఇక్కడ కీలకమైన స్ట్రాటజిక్ బేస్ కాస్త పోయింది. అందువల్ల అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ బేసెస్ ఉంటాయి. జపాన్ సమీపంలో ఒకినావాలో, ఇండియన్ ఓషన్లో డీగో గార్షియాలో, ఖతార్లో, బెహ్రెయిన్లో, కువైట్లో, ఇలా చాలా చోట్ల అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవటానికి అమెరికా తన మిలిటరీ బేస్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్లో కూడా తన మిలిటరీ ఇన్స్టలేషన్ పెట్టాలన్నది ట్రంప్ యోచన. సో దీన్ని తిరిగి ఇచ్చేవేయాలి అని అడుగుతున్నాం. ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్, మీకు చెడు జరుగుతుంది అని కూడా తాలిబాన్ పైన శాపనార్థాలు విధించాడు. తాలిబాన్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యాడు. 1 ఇంచు కూడా ఆఫ్ఘాన్ టెరిటరీని వదిలివేసే ప్రసక్తే లేదు, మాతో ఎవరు చర్చలు జరపడం లేదు, ఇలా ఈ రకంగా కొంతమంది అల్లరి చేస్తున్నారు, సమ్ పీపుల్ ఆర్ మేకింగ్ నాయిస్ అంటూ ట్రంప్ పైన తాలిబాన్ విరుచుకుపడింది. అక్కడితో ఆగకుండా కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. మరోసారి అమెరికాతో యుద్ధానికైనా సిద్ధమే అని హెచ్చరించింది. వీఆర్ రెడీ టు ప్రిపేర్ ఫర్ వార్ అన్నది. సో ఇప్పటికే అమెరికా ఈ ప్రాంతంలో, వెస్ట్ ఏషియాలో, సౌత్ ఏషియాలో చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్, ఖతార్ పైన అటాక్ చేయడం పెద్ద సమస్యగా మారింది. సో ఇప్పుడు ఇరాన్తో ఆల్రెడీ అమెరికా ఘర్షణ ఉంది. ఇటీవల ఇజ్రాయిల్ ఖతార్పై దాడి చేసిన నేపథ్యంలో అరబ్ అండ్ ముస్లిం కంట్రీస్ 40 నేషన్స్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. సో ఈ గందరగోళం నడుమ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కనుక యుద్ధానికి దిగితే సో ఇది ఒక మేజర్ సమస్య. అమెరికా వర్సెస్ ఇస్లామిక్ కంట్రీస్ అనే రీతిలో యుద్ధం మారే ప్రమాదం కూడా ఉంది. సో తాలిబాన్ తన స్టేట్మెంట్లో కూడా చెప్పింది, మేము మిత్ర దేశాలతో చర్చిస్తున్నామని కూడా చెప్పాను. అందులో భాగంగానే తాలిబాన్ రష్యాతో, చైనా, పాకిస్తాన్, ఇరాన్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో పాటు ఇండియాకు కూడా రీచ్ అవుట్ అయింది. ఇండియా కూడా రీచ్ అవుతున్న తాలిబాన్ ప్రకటించారు. తాలిబాన్ మంత్రి కూడా ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో 10 దేశాలు
మీకు మాస్కోలో సమావేశమై బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికాకు ఇచ్చే ప్రసక్తే లేదు అని ప్రకటించింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ ఎలా గేమ్స్ ఆడుతుందో చూడండి. ఒకవైపేమో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో అత్యంత సన్నిహితంగా ఉంటుంది, మరోవైపేమో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఘర్షణ ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో తాలిబాన్లకు అనుకూల వైఖరి తీసుకుంది. సో పాకిస్తాన్ హౌ ప్లేస్ డిప్లొమసీ రెండు వైపుల అనడానికి ఇది ఉదాహరణ. చైనాకి ఏంటంటే చైనాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది చైనీస్ న్యూక్లియర్ సైట్స్కు దగ్గరగా ఉంటుంది. ఇది ట్రంప్ తన ఆర్గ్యుమెంట్లో కూడా పెట్టారు. ఎందుకు మేము బాగ్రామ్ ఎయిర్ బేస్ అడుగుతున్నామంటే చైనా న్యూక్లియర్ ఇన్స్టలేషన్కు సమీపంలో ఉండాలని కూడా అన్నాడు. అందువల్ల చైనా ఎలాగూ దీన్ని వ్యతిరేకిస్తుంది, బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికాకి ఇవ్వడాన్ని. ఇరాన్ వ్యతిరేకిస్తుంది, ఎందుకంటే ఇరాన్కు చాలా ప్రమాదం కూడా కనుక. సో ఇండియా ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే ఈ ప్రాంతంలో పాకిస్తాన్ అమెరికాకున్న నెక్సెస్ రీత్యా అమెరికన్ ఎయిర్ బేస్ ఉండడం తాలిబాన్ వ్యతిరేకిస్తోంది. తాలిబాన్తో భారత్కు పనులు ఉన్నాయి. ఇలా ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి తీవ్రవాదం ఎగుమతి కాకూడదన్న భారత్కు తాలిబాన్ల సహకారం అవసరం. అలాగే తాలిబాన్ల సహకారంతో ఇక్కడ మీకు పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలనేది కూడా ఆలోచన. ఆల్రెడీ ఈ ప్రాంతంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరాన్లోని చబహార్ పోర్ట్ను ఇండియా డెవలప్ చేస్తుంది. దానిపైన గతంలో అమెరికా ఆంక్షలు విధించి వేవర్ ఇచ్చింది. ఇప్పుడు ఇటీవల ఆ వేవర్ను ఉపసంహరించుకుంది. అంటే చబహార్ పోర్టు పైన తిరిగి ఆంక్షలు పెడుతున్నామని. ఇది ఇండియాకు నష్టం. ఈలోగా బెలూచిస్తాన్లోని పాస్నీలో ఒక పోర్ట్ డెవలప్ చేయడానికి పాకిస్తాన్ అమెరికాకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. చైనా ఆల్రెడీ బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తోంది. ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు తాలిబాన్తో సంబంధాలు భారత్కు అవసరం. అందుకే తాలిబాన్ కన్సర్న్ అయినటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో ఇండియా చైనా పాకిస్తాన్లతో కూడా కలిసి మీకు అమెరికాకు వ్యతిరేక వైఖరి తీసుకుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటికీ ఇండియా తాలిబాన్ గుర్తించలేదు. తాలిబాన్ను మనం అఫీషియల్గా ఎక్కడా గుర్తింపు ఇవ్వలేదు. సో చివరకు తాలిబాన్లతో కలిసి, పాకిస్తాన్తో కలిసి, చైనాతో కలిసి అమెరికా వ్యతిరేక వైఖరి భారతదేశం తీసుకుంది. జియో పాలిటిక్స్లో నేషనల్ ఇంట్రెస్ట్ పారమౌంట్ అంటారు చూడండి. దేర్ ఆర్ నథింగ్ లైక్ ఎనీథింగ్ పర్మనెంట్ ఉండదు, జాతీయ ప్రయోజనాలు మాత్రమే. అందుకు బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో ఇండియా కూడా తీసుకున్న వైఖరి ఒక ఉదాహరణ.